హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ 7th క్లాస్లో 5th లెసన్ యూరప్ అనే లెసన్కి సంబంధించిన విషయాలను ఈరోజు క్లాస్లో చర్చిద్దాం. అలాగే ఇక్కడ ఇంట్రోగా చూస్తే ఐరోపా వారు తమ విశేష సహజ సంపదను, పరిసరాలను ఎలా ఉపయోగించుకున్నారో తెలియజేసే పాఠ్యాంశం అన్నమాట ఇది. ఇక్కడ వరల్డ్ మ్యాప్ చూస్తే ఈ రెడ్ కలర్లో ఉన్నది యూరప్ ఖండం. రెడ్ కలర్లో యూరప్ ఖండం ఉంది. యూరప్కు ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం ఉంది, పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం ఉంది, దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంది, తూర్పుగా యూరల్ పర్వతాలు ఉన్నాయి. తూర్పుగా ఈ యూరల్ పర్వతాలు అనేవి సాధారణంగా యూరప్ మరియు ఆసియా కలిసే ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఆసియాను యూరప్ను వేరు చేస్తున్న పర్వతాలు యూరల్ పర్వతాలు అన్నమాట. ఇక్కడ చూడండి, కృత్యంలాగా ఇవ్వడం జరిగింది. ఒకటి, యూరప్ ఖండంలో పశ్చిమాన ఉన్న సముద్రం పేరేమిటి? అట్లాంటిక్. పశ్చిమంగా ఉన్న సముద్రం అట్లాంటిక్. యూరప్ దక్షిణాన ఉన్న సముద్రం పేరును అట్లాస్లో గుర్తించండి అన్నారు. దక్షిణాన ఉన్న సముద్రం పేరు మధ్యధరా సముద్రం. యూరప్కు తూర్పున ఉన్న పర్వతాల పేర్లు తెలపండి అన్నారు. యూరల్ పర్వతాలు. యూరప్కు తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉన్నాయన్నమాట. మధ్యధరా సముద్రానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రపంచం మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందన్నమాట, మధ్యధరా సముద్రం అని. యూరప్కు తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉన్నాయి. ఇవి యూరప్ మరియు ఆసియాను వేరు చేస్తున్నాయి. వాస్తవానికి యూరప్ మరియు ఆసియా కలిసే ఉన్నాయి. ఈ కలిసి ఉన్న ప్రాంతాన్ని, ఈ రెండు ఖండాలు కలిసి ఉన్న ప్రాంతాన్ని యురేషియా అని పిలుస్తారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ యూరోప్లోని హంగరీ దేశం డాన్యూబ్ నది ఒడ్డున గల బుడాపెస్ట్ నగరం. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. హంగరీ దేశం యొక్క రాజధాని బుడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది అని అడిగే అవకాశం ఉంటుంది. డాన్యూబ్ అనే నది ఒడ్డున ఉన్న నగరం అన్నమాట. ఆసియాలో విస్తారమైన పీఠభూములు ఉన్నాయి. అయితే ఐరోపాలో విశాలమైన మైదాన ప్రాంతాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్ దేశాల వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ మైదానాలు చలికాలంలో మంచుతో కప్పబడి వేసవిలో మంచు కరిగి పెద్ద నదులు ఏర్పడతాయి. నైపర్, వోల్గా వంటి నదులు ఈ విధంగా ఏర్పడినవి అన్నమాట. నైపర్ మరియు వోల్గా నదులు. యూరోప్లో పొడవైన నది వోల్గా. ఇది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇది ఒక పెద్ద సరస్సు లాంటిది. కాస్పియన్ సముద్రం అనేది ఒక పెద్ద సరస్సు లాంటిది. యూరప్లో ముఖ్యమైన నది రైన్ నది. రైన్ అనేక దేశాలతో రవాణా సౌకర్యాలు కలిగి ఉంటుంది. రైన్ నది ఇది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. యూరోప్లో చాలా ప్రాంతాల్లో సముద్రం భూభాగంలోకి చొచ్చుకు వచ్చినట్టుగా ఉంటుంది. బాల్టిక్ సముద్రం అనేది ఒక అఖాతం. అంటే అఖాతాన్ని గల్ఫ్ అంటారు. అఖాతాలు సముద్ర రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నమాట. మరికొన్ని చోట్ల ఇటలీలాగా భూభాగం సముద్రంలోకి విస్తరించినట్లు ఉంటుంది. దీన్ని ద్వీపకల్పం అంటారు. అంటే మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూమితో కనెక్టివిటీ ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు. లేదు, నాలుగు వైపులా నీరే ఉంది, భూమితో ఎటువంటి కనెక్టివిటీ లేదనుకోండి, చుట్టూ నీరే ఉంది, దీన్ని ద్వీపం అంటారు. నెక్స్ట్, అనేక దేశాలను ఆనుకుని ఉన్న ఆల్ప్స్ పర్వత శ్రేణులను పోలుస్తూ దేశాలను గుర్తించండి. అంటే ఆల్ప్స్ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న దేశాలను గుర్తించండి అని అడిగారు అన్నమాట. నెక్స్ట్, ఆల్ప్స్ పర్వతాల నుండి ప్రారంభమయ్యే రెండు నదుల పేర్లు రాయండి. నెక్స్ట్ మనం తెలుసుకుంటాం, పిక్చర్స్ వస్తాయి. నెక్స్ట్ ఆ పిక్చర్స్లో తెలుసుకుంటాం. పైరినీస్ పర్వతాలకు ఆనుకొని ఉన్న దేశాల పేర్లు రాయండి. తూర్పు ఐరోపా సరిహద్దులోని పర్వత శ్రేణులు ఏవి? తూర్పు ఐరోపా సరిహద్దులోని యూరల్ పర్వతాలు. యూరప్లోని ఇతర పర్వత శ్రేణులను గుర్తించి ఒక పట్టిక తయారు చేయమన్నారు. మనం చేసాము, కానీ నెక్స్ట్ వస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఆల్ప్స్ పర్వత శ్రేణులను గుర్తించి అవి కల దేశాలను గుర్తించమన్నారు. ఇక్కడ చూడండి, ఆల్ప్స్ పర్వతాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఆల్ప్స్ పర్వతాలు ఉన్న దేశాల పేర్లు ఏంటి అంటే ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ ఇంకా స్విట్జర్లాండ్ ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ ఆల్ప్స్ పర్వతాల నుండి పుట్టే 2 నదుల పేర్లు రాయండి అన్నారు కదా. ఇక్కడ చూడండి, డాన్యూబ్ నది ఉంది, డాన్యూబ్ నది ఉంది, రైన్ నది ఉంది. నెక్స్ట్ ఇక్కడ పో నది ఉంది, పో. ఈ విధంగా 2 నదుల పేర్లు అన్నారు, డాన్యూబ్ అండ్ రైన్, పో నది. ఇవి గుర్తుంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూస్తే పైరినీస్ పర్వతాలను ఆనుకొని ఉన్న దేశాల పేర్లు రాయండి అన్నారు. పైరినీస్ పర్వతాలు చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న దేశాలను మనం గమనిస్తే ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే తూర్పు యూరోప్ సరిహద్దులోని పర్వత శ్రేణులు ఏవి అని అడిగారు. తూర్పు ఐరోపా సరిహద్దులోని పర్వత శ్రేణులు చూస్తే మనకు ఇక్కడ చూడండి యూరల్ పర్వతాలు ఉన్నాయి. మెయిన్గా యూరల్ పర్వతాలు ఉన్నాయి తూర్పు. ఇక్కడ కొన్ని నదుల గురించి అవి వాటికి సంబంధించిన విషయాలను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూస్తే ఇక్కడ లోయర్ నది ఉంది. లోయర్ నది ఫ్రాన్స్ గుండా ప్రవహిస్తుంది. ఇది బిస్కే అనే ఆఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ సెయిన్ నది ఉంది, ఫ్రాన్స్ దేశం గుండానే ప్రవహిస్తుంది. ఇది కూడా ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ రైన్ నది ఉంది. థర్డ్ చూస్తే రైన్ నది, ఇది ఉత్తర సముద్రంలో ఉంది, ఉత్తర సముద్రంలో కలుస్తుంది. రైన్ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ పో నది ఉంది, ఇది ఇటలీ గుండా ప్రవహిస్తుంది, ఎడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది అన్నమాట. ఎక్స్ నది ఉంది, జర్మనీ దేశం గుండా ప్రవహిస్తుంది, ఇది కూడా ఉత్తర సముద్రంలో కలుస్తుంది. ఓడర్ నది జర్మనీ గుండా ప్రవహిస్తుంది, బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. వోల్గా నది రష్యా దేశం గుండా ప్రవహిస్తుంది, క్యాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ క్యాస్పియన్ సీ ఏంటిది? ఇది ఒక పెద్ద సరస్సు లాంటిది అని చెప్పుకున్నాం కదా. తర్వాత విస్టులా నది, ఇది పోలాండ్ గుండా ప్రవహిస్తుంది, బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. డాన్యూబ్ నది, బుడాపెస్ట్ నగరం డాన్యూబ్ నది ఒడ్డున కలదు అని చెప్పుకున్నాం కదా. హంగరీ దేశంలోని బుడాపెస్ట్ నగరం. ఈ డాన్యూబ్ నది నల్ల సముద్రంలో కలుస్తుంది. నైపర్ నది నల్ల సముద్రంలోనే కలుస్తుంది, ఇది కూడా. పశ్చిమ వీనా, ఇది పోలాండ్ దేశం గుండా ప్రవహిస్తుంది, బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది. డాన్ నది ఓజోవ్ సముద్రంలో కలుస్తుంది. అంటే ఓజోవ్ సముద్రం అనేది నల్ల సముద్రంలోనే ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఉత్తర డివైనా అనే నది తెల్ల సముద్రంలో కలుస్తుంది, ఇది ఆర్కిటిక్ సముద్రంలో భాగంగా ఉంటుందన్నమాట తెల్ల సముద్రం అనేది. నెక్స్ట్ కృత్యం ఇవ్వడం జరిగింది. ఈ రెండిటిలో ఏది ద్వీపకల్పం? గ్రీస్, ఫ్రాన్స్. ఈ రెండిటిలో ఏది ద్వీపకల్పం అని అడిగారు. గ్రీస్ అనేది ద్వీపకల్పం, ఫ్రాన్స్ కాదు. స్పెయిన్, పోర్చుగల్ కూడా ద్వీపకల్పాలా అని అడిగారు, కానీ కావు. ఇవి మనకు పిక్చర్ చూద్దాము స్పెయిన్ మరియు పోర్చుగల్ గురించి. ఈ స్పెయిన్ మరియు పోర్చుగల్ అనేవి ద్వీపకల్పాలు కావు. ఇక్కడ గమనించవచ్చు మనం, చూడండి ఇక్కడ పిక్చర్లో, ఇది స్పెయిన్, ఇది పోర్చుగల్. నెక్స్ట్ స్కాండినేవియా ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులను తెలపండి అని ఇవ్వడం జరిగింది. స్కాండినేవియా ద్వీపకల్పంలో గల పర్వత శ్రేణులు ఏంటి అంటే స్కాండినేవియన్ శ్రేణులు. నెక్స్ట్ ఇందాక మనం చూసినట్టుగా ఇక్కడ క్రింద తెలిపిన నదులు ఏ మహాసముద్రంలో కలుస్తున్నాయి లేదా సముద్రంలో కలుస్తున్నాయి అని అడగడం జరిగింది. మనం చూసాము ఇవన్నీ: సెయిన్ నది, రైన్ నది, ఓడర్, పో నది, డాన్యూబు, విస్టులా, వోల్గా, నైపర్, డాన్ అండ్ వీనా. ఈ నదులన్నీ మనం ఇందాక చూసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కృత్యం ఇవ్వడం జరిగింది. రైన్ నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తోంది అని అడగడం జరిగింది. ఇక్కడ రైన్ నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది చూస్తే, రైన్ నది చూడండి ఇక్కడ ఉంది. రైన్ నది నెదర్లాండ్స్ అండ్ బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా కూడా ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే డాన్యూబ్ నది గురించి కూడా అడిగారు. డాన్యూబ్ నది చూస్తే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. డాన్యూబ్ నది నల్ల సముద్రంలో కలుస్తుంది. హంగరీ, రుమేనియా, బల్గేరియా, మాల్డేవా ఈ దేశాల గుండా ప్రవహిస్తుంది. స్లోవేకియా ఈ దేశాల గుండా ప్రవహిస్తుంది అన్నమాట డాన్యూబ్ నది. హంగరీ మైదాన ప్రాంతంలో చూస్తే
కార్పాతీయ పర్వతాలు ఉన్నాయి అండ్ డినారిక్ ఆల్ప్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మధ్య భాగంలో ఉంది హంగేరి అనే దేశం అని. నల్ల సముద్రం చుట్టూ ఏ ఏ దేశాలు ఉన్నాయి అని అడగడం జరిగింది. నల్ల సముద్రం చుట్టూ ఉన్న దేశాలు మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది నల్ల సముద్రం. టర్కీ ఉంది, బల్గేరియా ఉంది, రుమేనియా ఉంది, మాల్డేవా ఉంది, ఉక్రెయిన్ ఉంది, రష్యా ఉంది. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట. తర్వాత చూస్తే పర్వతాలు అవి గల దేశం. ఇందాక చూసాం కదా పర్వతాలు బ్రౌన్ కలర్లో ఉన్నాయి మ్యాప్లో. పైరినీస్ పర్వతాలు ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశంలలో కలవు అన్నమాట. పెన్నియన్ పర్వతాలు గ్రేట్ బ్రిటన్, స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ను కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. ఇక్కడ పెన్నియన్ పర్వతాలు ఉన్నాయి. స్కాండినేవియన్ శ్రేణులు ఎక్కడున్నాయంటే నార్వే మరియు స్వీడన్ను కలిపి స్కాండినేవియన్ ద్వీపకల్పం అంటారు. ఇక్కడ స్కాండినేవియన్ శ్రేణులు ఉన్నాయి. ఆల్ప్స్ పర్వతాలు ఫ్రాన్స్, మొనాకో, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, స్లోవేనియా, ఆస్ట్రియా దేశాల్లో విస్తరించి ఉన్నాయి ఈ ఆల్ప్స్ పర్వతాలు. అపెనీస్ పర్వతాలు ఇటలీ దేశంలో విస్తరించి ఉన్నాయి. తర్వాత డినారిక్ ఆల్ప్స్, ఇవి గ్రీస్ మరియు దక్షిణ హంగరీ దేశాల్లో విస్తరించి ఉన్నాయి. కార్పాతియా పర్వతాలు పోలాండ్, ఉక్రెయిన్, రొమేనియా, తూర్పు హంగరీ దేశాల్లో విస్తరించి ఉన్నాయి. యూరల్ పర్వతాలు యూరప్ మరియు ఆసియాను విభజిస్తున్న పర్వతాలు యూరల్ పర్వతాలు కదా, ఇవి రష్యా దేశంలో ఉన్నాయన్నమాట. కాక్సస్ పర్వతాలు నల్ల సముద్రం మరియు కాస్పియన్ సముద్రం మధ్య భాగంలో విస్తరించి ఉన్నాయన్నమాట. మరొక కృత్యం ఇవ్వడం జరిగింది. యూరోప్లోని మరికొన్ని ద్వీప దేశాలను గుర్తించండి అని అడగడం జరిగింది. అలాగే బాల్టిక్ సముద్రపు 3 వైపులా ఉన్న దేశాల పేర్లు రాయండి. ఇక్కడ చూడండి, బాల్టిక్ సముద్రం ఇక్కడ ఉంది. మనకు బాల్టిక్ సముద్రం యొక్క 3 వైపులా గల దేశాలను చూస్తే ఫిన్లాండ్ ఉంది, స్వీడన్ ఉంది, పోలాండ్ ఉంది, లిథువేనియా ఉంది, లాత్వియా ఉంది, ఎస్తోనియా ఉంది, రష్యా ఉంది కొంత భాగం. ఈ విధంగా భూమధ్య రేఖ నుండి ఉత్తర ఐరోపా ఎంత దూరంలో ఉందో గ్లోబ్ మీద చూసి తెలుసుకోండి. ఇది విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వడం జరిగిందనమాట. భూమధ్య రేఖకు భారతదేశం కంటే ఉత్తర ఐరోపా చాలా దూరంలో ఉంటుంది. ఇటలీ, నార్వేలలో ఏది ఎందుకు వేడిగా ఉంటుంది? ఈ 2 దేశాల్లో ఇటలీ వేడిగా ఉంటుంది. ఐరోపా వాతావరణం భారతదేశం కంటే భిన్నంగా ఉంటుందని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఎందుకు అంటే ఐరోపా ఖండం భారతదేశం కన్నా భూమధ్య రేఖకు దూరంగా ఉంటుందన్నమాట. భూమధ్య రేఖకు భారతదేశం దగ్గరగా ఉంటుంది, ఐరోపా అనేది దూరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ వాతావరణం అనేది చల్లగా ఉంటుందన్నమాట. అట్లాంటిక్ మహాసముద్రం వెంబడి ఉన్న ఐరోపా ప్రాంతాలను గుర్తించండి. అవి అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు తీర ప్రాంతాల, పశ్చిమ తీర ప్రాంతాలు అవుతాయి. నెక్స్ట్, స్పెయిన్ లేదా స్లోవేకియాలలో ఏ దేశంలో వెచ్చని ఉష్ణోగ్రత ఉంటుంది? స్పెయిన్ చూడండి, ఇక్కడ ఉంది స్పెయిన్ గ్రీన్ కలర్లో. ఇక్కడ ఇది స్పెయిన్. నెక్స్ట్ స్లోవేకియా చూస్తే మనకు మధ్య భాగంలో ఉంటుంది. స్లోవేకియా అనేది చాలా చల్లగా ఉంటుంది. స్పెయిన్ అనేది పశ్చిమ పవనాల వల్ల వెచ్చటి గాలులను పొందుతుంది. స్లోవేకియా అనేది మధ్య భాగంలో ఉంది, చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక భారత్ కూడా ఒక ద్వీపకల్పం. నార్వే, స్వీడన్ కూడా ద్వీపకల్ప దేశాలే. నార్వే, స్వీడన్ను కలిపి స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. యూరోప్లో ముఖ్యమైన పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు. నెక్స్ట్ పాయింట్ చూస్తే మౌంట్ ఎలబ్రస్, దీని ఎత్తు 5642 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. ఐరోపాలో ఎత్తైన శిఖరం. ఆల్ప్స్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం బ్లాంక్, దీని యొక్క ఎత్తు 4807 మీటర్లు. ప్యారిస్ నగరం సెయిన్ నది ఒడ్డున ఉంటుంది. రైన్, పో నదులు ఆల్ప్స్ పర్వతాల్లో పుడతాయి. ఆల్ప్స్ పర్వతాల్లో పుట్టే 2 నదుల పేర్లు చూసాం కదా ఇందాక, రైన్ మరియు పో నదులు ఆల్ప్స్ పర్వతాల్లో పుడతాయి. యూరప్ ఖండంలో ఒకవైపు కూడా భూభాగం లేని ద్వీపదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గ్రేట్ బ్రిటన్ ఒకటి. శీతాకాలంలో పశ్చిమ యూరోప్లో పూర్తి చల్లగాను, తూర్పు యూరోప్లో మరింత చల్లగాను ఉంటుంది.
చూడండి, మనం రెండు దేశాల గురించి చూసాం, స్పెయిన్ మరియు స్లోవేకియా అని చెప్పేసి. ఇది పశ్చిమ యూరోప్లో గల దేశం స్పెయిన్, తూర్పు యూరోప్లో గల దేశం స్లోవేకియా అన్నమాట. ఇక్కడ మరింత చల్లగాను ఉంటుంది. అందుకే తూర్పు యూరోప్లో గల పోలాండ్, రష్యాలో తీవ్ర చల్లదనం ఉంటుంది. పశ్చిమ యూరోప్లో గల ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లో వెచ్చగా ఉంటుంది. అంటే మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, స్పెయిన్ కూడా వెచ్చగా ఉంటుంది, స్లోవేకియా అనేది చల్లగా ఉంటుందన్నమాట. పశ్చిమ పవనాలు సంవత్సరం అంతా నైరుతి నుండి ఈశాన్యం వైపు అట్లాంటిక్ సముద్రం నుండి గాలులు యూరోప్ వైపు వీస్తాయి. వీటిని పశ్చిమ పవనాలు అంటారు. పశ్చిమ పవనాలు అనేవి భూమిపై ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి మరియు తేమను కలిగి ఉంటాయి. యూరోప్ శీతోష్ణ స్థితి మీద బాగా ప్రభావం చూపిస్తాయి. సముద్ర జలాలు ఎప్పుడు నిశ్చలంగా ఉండవు. ఇవి ఖండాల వెంట నదులు ఎలాగైతే ప్రవహిస్తాయో అదేవిధంగా ప్రయాణిస్తూనే ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే గమనించండి, ఎందుకంటే ఇది మనం టైపింగ్ ద్వారా చేసిన ప్రిపరేషన్ కాదు, మనం వాయిస్ టైపింగ్ తోటి చేసిన ప్రిపరేషన్ అండి. ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి కొంచెం. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూస్తే ఖగోష్ణ ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు అనేవి ఖగోష్ణ సముద్రపు ప్రవాహాలు. ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం అంతా సముద్ర ప్రవాహాలు ఖండాల వెంట ప్రయాణం చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని ఖగోష్ణ ప్రవాహాలు అని పిలుస్తారు. ఇక్కడ ఖాళీలను పూరించండి అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న జలాలు డాష్ ఉంటాయి, వేడిగా ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఉష్ణ ప్రవాహాలు అమెరికా అమెరికా యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని చేరుకుంటాయి. ఉష్ణ ప్రవాహాలు డాష్ నుండి మొదలవుతాయి. అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మొదలవుతాయి. ఐరోపా తీరాన్ని వెచ్చటి గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహ జలాలు తాకుతాయి. పశ్చిమ పవనాలు అట్లాంటిక్ మహాసముద్రం నుండి యూరోప్ వైపు సంవత్సరం పొడవునా వీస్తాయి. ఈ పవనాలు పొడిగాలులు, తేమగాలులు, అతి శీతల పవనాలు, తేమగాలులు. చేపల పెంపకం చేయడానికి ఇట్లాంటి వెచ్చటి ప్రవాహాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. మనం ప్రీవియస్ లెసన్లలో కూడా చూసాం. ఇది వేసవిలో చాలా వేడిగాను, చలికాలంలో చాలా చల్లగాను ఉండడాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారన్నమాట. ఉదాహరణకు మన తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఎండాకాలంలో మనం చూస్తే 40-42 ఆ విధంగా నమోదవుతాయి ఉష్ణోగ్రతలు, ఇంకా ఎక్కువగా కూడా నమోదవుతాయి. అదే శీతాకాలానికి వచ్చేసరికి 15, 16, 20 ఈ విధంగా నమోదవుతాయి. అంటే వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ప్రవాహాలు యూరప్ పశ్చిమ దిశ నుండి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించి అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. తిరిగి యూరోప్ వైపు మళ్ళీ వీస్తాయి. యూరోప్ పశ్చిమ తీర ప్రాంతాలను మళ్ళీ తాకుతాయి అన్నమాట. ఈ ప్రవాహాలను అమెరికాలో గల్ఫ్ స్ట్రీమ్ అంటారు. ఈ స్ట్రీము అనగా వేగంగా, స్ట్రీమ్ అంటే స్ట్రీమర్ అని గుర్తుంచుకోండి. స్ట్రీము అనగా వేగంగా ప్రవహించేది అని. ఐరోపాలో ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని అంటారు వీటినే. డ్రిఫ్ట్ అనగా నిదానంగా ప్రవహించేది అని పిలుస్తారన్నమాట. గల్ఫ్ ప్రవాహాల కారణంగా ఉత్తర అమెరికాలో తూర్పు తీర జలాలు, యూరోప్లోని పశ్చిమ తీర జలాలు అసలు గడ్డ కట్టవు. గల్ఫ్ ప్రవాహాల కారణంగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ సమీపంలోని ఉత్తర సముద్రంలో మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అంటారు. డాగర్ బ్యాంక్. ఇది మనం మ్యాప్ చూసి గుర్తించే ప్రయత్నం చేయండి. డాగర్ బ్యాంక్ ద్వారా ఎన్ని దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి మనకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఉత్తర సముద్రం సంబంధించిన మ్యాప్ చూస్తే అక్కడి దేశాలను మనం గుర్తించవచ్చు. యూరప్ ప్రజలకు చేపలు ప్రధాన ఆహారం. చేపలను వేటాడడం వీరి యొక్క ప్రధాన పరిశ్రమ అన్నమాట. ఉత్తర పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో పడమటి గాలులు తేమతో నిండి పశ్చిమ ఐరోపాలో సంవత్సరం అంతా చిరుజల్లులు కురుస్తాయి. పశ్చిమ పవనాల వల్ల ఇక్కడ తేమతో కూడిన వాతావరణం ఉంటుందన్నమాట. ఇక్కడ చలికాలంలో వర్షాలు పడతాయి, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి వల్ల మధ్యధరా శీతోష్ణ స్థితి అనే పదం స్థిరపడింది.
ఈ శీతోష్ణ స్థితి ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అత్తిపళ్ళు, అంజూర మొదలగు పండ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూస్తే యూరోప్లో ప్రధానంగా 4 కాలాలు ఉంటాయి. ఇక్కడ చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. కాలాన్ని బట్టి వ్యవసాయ పంటలు మారుతూ ఉంటాయి. చలికాలం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఉంటుందన్నమాట. సూర్యోదయం ఉదయం 9-10 మధ్యలో సూర్యోదయం అవుతుంది. చాలా తొందరగా అంటే 4 గంటలకి సూర్యాస్తమయం అవుతుందన్నమాట. వసంతకాలం మార్చి నుండి మే వరకు. ఇక్కడ సూర్యాస్తమయం అసలు ఉండదు. నెక్స్ట్ వేసవి కాలం జూన్ నుంచి ఆగస్టు. సూర్యోదయం 4 గంటలకు, ఉదయం 4 గంటలకు అవుతుంది. రాత్రి 8 గంటల వరకు సూర్యుడు ఉంటాడన్నమాట. అంటే దాదాపుగా 16 గంటలు ఉంటాడు సూర్యుడు. శరత్కాలం నెక్స్ట్ చూస్తే సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో మళ్ళీ సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయన్నమాట. చలికాలంలో గోధుమ, బార్లీ, రై, మొక్కజొన్న, బీట్రూట్ మొదలగు పంటలు పండిస్తారు. ఇక్కడ యూరోప్లో శరత్కాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారి రాలిపోతాయి. వ్యవసాయ పనులన్నీ నిలిచిపోతాయి శరత్కాలంలో. 4 కాలాలకు సంబంధించి పిక్చర్స్ ఇవ్వడం జరిగింది, చూడండి. నెక్స్ట్ నార్వే, స్వీడన్ వంటి ఉత్తరాది దేశాల్లో అసలు సూర్యాస్తమయం అనేదే ఉండదు. ఈ దేశాలను అర్ధరాత్రి సూర్యుడు గల దేశాలని పిలుస్తారు. రోజంతా సూర్యుడు అస్తమించే సమయంలో కనిపించినట్టు కనిపిస్తాడు ఇక్కడ. వ్యవసాయానికి వేసవికాలం అంటే జూన్ నుండి ఆగస్టు వరకు అనుకూలమైనదన్నమాట. క్రమం తప్పకుండా వర్షాలు కురవడం వల్ల నీటిపారుదల అవసరం లేదు ఇక్కడ. వేసవి అయిపోయే నాటికి పంట కోతకు వస్తుంది. మన దేశంలో ప్రధానంగా 3 వ్యవసాయ కాలాలు ఉన్నాయి. రబీ చలికాలం పంట, ఖరీఫ్ వర్షాకాలం పంట, జయాద్ అనేది ఈ రబీ మరియు ఖరీఫ్ మధ్యకాలంలో వేసే పంటను జయాద్ అంటారనమాట. మన దేశంలో 8 నుండి 10 నెలలు పంటలు పండించగలం. కానీ యూరోప్లో కేవలం 6 నుండి 7 నెలలు మాత్రమే పంటలు పండుతాయి. యూరోప్లో సంవత్సరం అంతా వర్షాలు కురవడం వల్ల ఏ నదులు ఎండిపోవు. ఇక్కడ చాలా భాగం పర్వతాలతో కూడి ఉంటుందన్నమాట. ఇక్కడ వ్యవసాయ అనుకూల భూమి చాలా తక్కువగా ఉంటుంది. దేశాల వారీగా చూస్తే నార్వేలో వ్యవసాయ అనుకూల భూమి 3%గా ఉంటుంది. ఇంగ్లాండ్లో 30%, జర్మనీలో 40% వ్యవసాయ భూమి ఉంటుందన్నమాట. మన దేశంలో 55% వ్యవసాయ భూమి ఉంది. హాలండ్, డచ్ దేశం అంటారు దీన్ని. హాలండ్లో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర జలాలను మళ్లించి ఇక్కడ గోడలు కట్టి వీటినే డైక్స్ అంటారు. డైక్స్ గోడలు నిర్మించి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయాన్ని పోల్డర్ అంటారన్నమాట. పోల్డర్. ఉత్తర తూర్పు ఐరోపాలో సంవత్సరానికి ఒకే ఒక పంట తీస్తారు. దక్షిణ ఐరోపాలో సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. మధ్యధరా దేశాల్లో 2 పంటలు పండించడానికి గల కారణాలు ఎందుకంటే అక్కడ శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉత్తర ఐరోపాలో చూస్తే ఆ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి పంటలు పండించడానికి అనుకూలంగా ఉండదు. నెక్స్ట్ పాయింట్ చూస్తే యూరోప్ మైదానాల్లో ముఖ్యమైన పంట గోధుమ పంట. సాధారణంగా 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద పొలాల్లో వ్యవసాయం చేస్తారు. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలు బీట్ దుంపల నుండి చక్కెర తీస్తారు. ఇక్కడ పూర్వకాలం నుండి ఐరోపా దేశస్థులు భారతదేశం, చైనా, ఇండోనేషియాతో వ్యాపారాలు చేసేవారు. పత్తి, పట్టు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి, బంగారాలతో వస్తు మార్పిడి చేసుకొని ఐరోపాకు తీసుకెళ్లేవారు. ఇందుకోసం వీరు ప్రధానంగా 2 మార్గాలను ఉపయోగించేవారు. మధ్య తూర్పు ప్రాంతాలు అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భూమార్గం ఉంటుందన్నమాట. ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా సముద్ర మార్గం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ కొలంబస్ ఉపయోగించిన సముద్ర మార్గాన్ని గమనించండి. ఈ విధంగా యూరోప్ నుంచి ప్రయాణం చేసి కరేబియన్ దీవులకు చేరుకొని తర్వాత తిరిగి మళ్ళీ యూరోప్కి చేరుకున్నాడు. వ్యాపార పవనాలు ఏ విధంగా వీస్తున్నాయనేది మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 3 యారో మార్క్స్ని గమనించవచ్చు. భారతదేశానికి పాత మార్గం ఏ విధంగా ఉంది యూరోప్ నుండి అని చూస్తే, ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు భూమార్గం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భూమార్గం
అండ్ మధ్యధరా సముద్రం, అరేబియా సముద్రం నుండి సముద్ర మార్గం ఉందన్నమాట. ఇక్కడ మధ్యధరా సముద్రంపై ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణ ఉండడం వల్ల ఇతర దేశాలకు అంత సులువుగా అనుమతి లభించేది కాదు. దీంతో అరబ్ దేశాలు తరచూ ఐరోపా వారితో యుద్ధాలు చేయడం వల్ల వారికి కొత్త మార్గాల అన్వేషణ అవసరమైంది. ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ భూమి గుండ్రంగా ఉండడం వల్ల పశ్చిమం వైపు ప్రయాణించి భారతదేశాన్ని చేరుకోవచ్చని భావించాడు. అట్లాంటిక్ సముద్రం మీదుగా పశ్చిమం వైపు ప్రయాణించినట్లయితే చైనా భారతదేశానికి చేరుకోవచ్చని భావించాడు. కానీ 1492లో అతడు కరీబియన్ దీవులకు చేరుకున్నాడు. కొలంబస్ కన్నా ముందు ఐరోపా వారికి అసలు అమెరికా గురించి తెలియదు. వారు పశ్చిమానికి అమెరికా వైపు వీచే గాలుల ద్వారా నౌకా ప్రయాణం చేసేవారు. పశ్చిమ పవనాలు నైరుతి నుండి ఈశాన్యం వైపు, ఈశాన్యం నుండి నైరుతి వైపుకు సంవత్సరం అంతా వ్యతిరేక దిశలో వీస్తాయి. గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమై హాలండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, రష్యా మొదలగు దేశాలకు వ్యాప్తి చెందింది. ఇంగ్లాండ్, జర్మనీ దేశాలు నూతన పరిశ్రమల అభివృద్ధికి చాలా ముఖ్య పాత్ర వహించాయి. ఇంగ్లాండ్ మరియు జర్మనీ దేశాలు. ఇక్కడ లాస్ట్లో చూడండి, మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే సెకండ్ పాయింట్ చూడండి, పాఠ్యాంశంలో ఇచ్చిన పాఠాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇది మీరు కూడా గమనించి సమాధానాలు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రింద తెలిపిన దేశాల్లో చుట్టూ భూభాగం లేని దేశం ఏది? హంగేరియా, రుమేనియానా, పోలాండ్, స్విట్జర్లాండ్. ఈ దేశాల్లో అంటే ద్వీప దేశం అన్నట్టు. చుట్టూ భూభాగం లేని దేశాన్ని ద్వీప దేశం అంటారు. కాస్పియన్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్యలో ఏ పర్వతాలు ఉన్నాయి? కాక్సస్ పర్వతాలు ఉంటాయి. ఆర్కిటిక్ సముద్రం ఒడ్డున ఉన్న దేశాలు ఏవి అని ఇవ్వడం జరిగింది. రష్యా, జర్మనీ, స్వీడన్, నార్వే. ఈ 4 దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయి ఆర్కిటిక్ సముద్రం ఒడ్డున? గుర్తుంచి కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత లాస్ట్, నల్ల సముద్రం నుండి అట్లాంటిక్ సముద్రానికి ఓడలో వెళ్ళగలరా? అలాంటి మార్గం ఏదైనా ఉందా గమనించండి ఒకసారి మ్యాప్లో. అయినట్లయితే ఆ సముద్ర మార్గాన్ని గీయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్. మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ మనకు తర్వాత వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.